హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రండి, మంచి రెసిపీ. పప్పు నానబెట్టి ఉడకబెట్టి మిక్సీ పట్టి పాకం బట్టి లెంతీ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా, అసలు శనగపప్పే వాడకుండా నేతి బొబ్బట్లని ఎలా చేయొచ్చో చూపిస్తాను, చూసేయండి. ఇవి డే అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్, ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, అలాగే హాఫ్ కప్ మైదా పిండి, అలాగే కొంచెం సాల్ట్, నెయ్యి, పసుపు వేసి వీటన్నిటిని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే కలుపుకోవాలి. చూసారా, చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇది సుమారుగా 100 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి, గంటెతో కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని ఒక్కసారి ఇలా మరుగుతున్నట్టు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకంని పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 150 గ్రామ్స్ శనగపిండి వేసుకోవాలండి. ఈ శనగపిండి నెయ్యిలో మంచి స్మెల్ వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. అలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ పట్టిందండి నాకు ఈ శనగపిండి మంచి స్మెల్, కలర్ వచ్చి రావడానికి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని వడకట్టి వేసుకోవాలి. ఇలా అన్ని వాటర్ని వేసి చక్కగా ఈ పాకంలో శనగపిండి అంతా కలిసేలాగా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీనిని ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అడిషనల్ టేస్ట్ కోసం ఇలాచీ యాడ్ చేస్తున్నా. చూసారా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని అంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని పూర్ణం ఇట్లా బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బౌల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి చక్కగా నానిపోయిందండి. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్ కవర్ని ఒకటి తీసుకొని దీనికి చక్కగా నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పూర్ణంని పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా పూర్ణంని పిండి ముద్దలో సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసుకొని పైనుంచి నెయ్యి అప్లై చేసి ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకొని కవర్ పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే బొబ్బట్లు అనేవి చాలా పలుచగా వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా 2 వైపులా నెయ్యిని అప్లై చేస్తూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా 2 వైపులా నెయ్యిని అప్లై చేస్తూ కాల్చుకోవాలి. చూసారా, చక్కగా కాలిపోయింది. అంతే సింపుల్. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు అర్థం అవడం కోసం వేరొకటి చేసి చూపిస్తున్నా. ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
దీంట్లోకి స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సీల్ చేసుకోవాలి. ఎక్సెస్ పిండిని తీసేసి ఇలా మంచి చపాతీ బాల్ లాగా చేసుకొని పైనుంచి మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసి చేత్తో స్ప్రెడ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా ఉంటాయి డిఫరెంట్ స్టైల్లో. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేత్తో కవర్ని తిప్పుతూ మంచిగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా రెండు వైపులా నెయ్యిని అప్లై చేస్తూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో కాలవకూడదు, మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా నెయ్యిని అప్లై చేస్తూ కాల్చుకున్నట్టయితే నెయ్యి మొత్తం సాఫ్ట్గా ఉంటాయండి. పూర్ణం ఏమైనా మిగిలినట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వీక్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా అలా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే, చాలా సింపుల్. డిఫరెంట్ స్టైల్లో నేతి బొబ్బట్లు రెడీ అవుతాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.